హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ డైరీ. ఈరోజు 2 నిమిషాల్లో అయిపోయే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా బాగుంటుంది బొంబాయి రవ్వ ఉప్మా. అది ఎలా చేద్దాం చూద్దాం. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు. చాలా బాగుంటుంది. ఇది అందరికీ తెలిసిందైనా ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 1 స్పూను నెయ్యి వేసుకోవాలండి. 1 స్పూను నూనె వేసుకోవాలి. స్లిప్ మిస్ అయింది. 2 స్పూన్లు తాలింపు గింజలు వేసుకోవాలండి. శనగపప్పు, పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ. అవి కొంచెం లైట్గా వేగాక జీడిపప్పు వేసుకోవాలండి. మన ఇష్టం అండి. కంపల్సరీ జీడిపప్పు వేసుకోవాలని లేదు, కాకపోతే టేస్ట్ కోసం జీడిపప్పు ఉప్మా అంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి వేగాక ఇవి కూడా వేగిపోయినాక టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఈ టమాటా ముక్కలు కూడా మంచిగా ఉడికిపోవాలి. నూనెలో ఉడికినాక కరివేపాకు వేసుకోవాలి. నేనైతే గుప్పెడేసా. అటు ఇటుగా 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. 1 కప్పుకి 2 కప్పులు నీళ్ళు తీసుకోవాలి. త్వరగా అయిపోతుందండి. 1 నిమిషంలో. మనకి టైం లేనప్పుడు టక్కుని చేసుకొని తినచ్చు. కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఎసరు కాగిందండి. వాటర్ మరిగిపోతున్నాయి. రవ్వ తీసుకుందాం. మా ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి వీడియోస్ వస్తాయి. మీకు ఏ కొత్త రెసిపీ కావాలన్నా మేము పెడతామండి. కామెంట్లో మాకు పెట్టండి, మేము చేసి పెడతాం. చూడండి, చాలా బాగా వచ్చింది. లాస్ట్ ఫైనల్ 1 స్పూను నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ వస్తాయి మీకోసం.